కూటమి పరిపాలన బాగానే ఉంది. ఈ విధంగా అంటే పెన్షన్లు అవి బాగా ఇస్తున్నారు కదా, ఒక్కొక్కటి చేసుకొస్తున్నారు కదా. రోడ్లు బాగానే ఉన్నాయండి. ఇప్పుడు గతంలో బాగా అంతలు పడిపోయాయి కదండి, ఇప్పుడు బాగా చేస్తుంటారు అన్ని. పరిశ్రమలన్నీ వస్తున్నాయి కదండి, రీసెంట్ గా తయారవుతున్నాయి కదా అన్ని. ఒక TCL అని, గూగుల్ అని, ఇవన్నీ బాగానే ఉంది. గతంలో అన్ని సంక్షేమ పథకాలకే సరిపెట్టడానికి అస్సలు ప్రయోజనం లేదండి. పరిశ్రమలని, రోడ్లని ఇవన్నీ వెనకబడేవి కదండి, ఇప్పుడు బాగున్నాయి కదా. చూద్దాం, పెట్టారు కదా, ఎలా ఉంటుందో చూద్దాం మరి. ఫ్యూచర్ మాత్రం బాగుంటుందని మాకు నమ్మకం ఉంది ప్రస్తుతానికి. విద్యార్థులు కానీ అందరికీ బాగుంటది అనుకుంటున్నాం. విద్యార్థుల పక్షాన్ని బాగా చేస్తుంటారండి. ఇప్పటికైతే ప్రజెంట్ బాగుంది, బాగా చేస్తున్నారు. శాంతిభద్ర అనిత గారు కదా, ఇప్పుడు ఈ గంజాయి అని అదని బాగా పట్టుకుంటున్నాను, డ్రగ్స్ అని బాగా చేస్తుంటారు. అప్పట్లో అదే ఎక్కువ అయింది, పట్టుకోవడం అనేది లేదు. బాగుంది, అంతా బాగుంది ప్రస్తుతానికి అయితే. చంద్రబాబు నాయుడు అంటే ఉండాలండి, అలాంటి మేధావులు, అలాంటి విజన్స్ అంటే ఉంటేనే బాగుంటది. ఇలా తెలివైన వాళ్ళు ఉంటేనే బాగుంటదని అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు చాలా బాగుంది. అందరూ భవన కార్మికులు అందరూ బాగుంది అంటుంటారండి. ఇసుక విధానం అది ఫ్రీ ఇస్తుంటారు కదండి, బాగుందని అంటుంటారు. గతంలో డబ్బులు ఎక్కువ బాగా, కూలి పనులు లేక చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు చాలా బాగుంది అంటున్నాను, ప్రస్తుతానికి అయితే చాలా బాగుంది, బాగా చేస్తారని నమ్మకం కూడా ఉంది. అది బాగుంది. అన్నా కానీ చాలా మంది బాగుందండి. ఏంటంటే టిఫిన్ చేద్దామన్నా 100-200 అవుతుండేది, ఇప్పుడు 5 రూపాయలే. బాగుంది, పరిపాలన బాగుంది. ఓకే, కూటమి పరిపాలన ఇప్పుడు కొంచెం బాగానే ఉందండి. రోడ్లు కొంచెం బాగానే మరమ్మతులు బాగానే చేస్తున్నారు ఎక్కడికక్కడ. ఓకే, కొన్ని అవసరమైన కాడ కొంచెం కొత్త రోడ్లు కూడా వేస్తున్నారు. ఓన్లీ రిపేర్లు చేయడం కాకుండా కొత్త రోడ్లు కూడా వేస్తున్నారు. అంతే ప్రెజెంట్ వరకు అయితే అంత సాటిస్ఫైడ్గా బాగానే ఉందండి. గతంలో అంటే వాళ్ళు పట్టించుకుంది లేదు రోడ్ల గురించి, ఇది గురించి అయితే అసలు. కాకపోతే ఏంటంటే గ్రాడ్యువల్గా వాళ్ళు అప్పుడు లాస్ట్ ఎలక్షన్ ముందు మాత్రం కొంచెం ప్యాచ్ వర్క్ కొంచెం చేశారు, కానీ అంతగా చేసిందే లేదండి. ప్రెజెంట్ అయితే కొంచెం స్టార్టింగ్ నుంచే కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం. సార్, ఈ నిరుద్యోగులకి పరిశ్రమలు వెనక్కి వస్తున్నాయి కాబట్టి, మళ్ళీ కొత్త కొత్త పరిశ్రమలు వస్తున్నాయి కాబట్టి ఇది చాలా వరకు నిరుద్యోగులకు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈయన 100% బాగా తన సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు. ఓకే, ఇలాగ ఇదే కంటిన్యూ అయితే డెవలప్ అవుతుంది, తప్పనిసరిగా డెవలప్ అవుతుంది, అందరికి ఉపాధి అవకాశాలు కదా కలుగుతాయని ఆశిస్తున్నాను. గతంలో అయితే కనీసం అసలు ఎంప్లాయ్మెంట్ గురించి మనం చూసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. చదువుకునే అయితే డిగ్రీ గ్రాడ్యుయేట్ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా జాబుల కోసం ట్రై చేస్తుంటారు. ఓకే, కానీ జాబ్ లేకపోతే కష్టం కదా, చాలా మంది బయట అవుట్ ఆఫ్ ద స్టేట్ వెళ్ళాల్సి వచ్చేది ఏ చిన్న జాబుల గురించి అయినా సరే. ఇప్పుడైతే ఆ ఇబ్బంది లేకుండా మన స్టేట్ లోనే మనం హ్యాపీగా ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. షూర్, ఇదో బిఫోర్ ముందు చూసాం కదా చంద్రబాబు నాయుడు గారిని, ఇప్పుడు తప్పనిసరిగా చేస్తారని నమ్మకం అయితే ఉందండి. అది మట్టుగా ఇది లేదు. ఓకే, శాంతి భద్రతలు చూస్తే ముందు అంతా అడ్మిషన్స్ అంతా కొంచెం లూజ్గా ఉండేది, పట్టించుకునేది లేదు. ఏ విషయంలో ఎక్కడ చూసుకున్నా సరే అంతా రిలాక్స్డ్గా ఉండేది. ఇప్పుడు మట్టి కొంచెం అంత ప్రతిదీ కేర్ తీసుకుని చక్కగా చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం హ్యాపీగా బాగానే ఉందండి. పర్వాలేదు, బాగానే ఉంది. ట్రయాంగిల్ ఉంది కదా, అందువల్ల డౌట్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఏకచక్రాలు తప్పి చేయడం కుదరదు కదా, ఏం పర్వాలేదు, బాగానే ఉంటుంది. అంటే అన్నీ ఒకసారి అవ్వవు కదా, ఒక సిస్టమేటిక్గా నడుస్తున్నాయి, పర్వాలేదు. నెక్స్ట్ ఇప్పుడు బీజేపీ కూడా బలంగా ఉంది కాబట్టి, పొత్తులో ఉంది కాబట్టి ఎవరో డౌట్ పడరు. అది నేను చంద్రబాబు నాయుడు అని ఒక్కడే అన్నాం, ముగ్గురు ఉన్నారు కూటమి, ముగ్గురు బాగానే ఉన్నారు కదా. చంద్రబాబు నాయుడు సీనియర్, తర్వాత మోడీ గారు అంతే, తర్వాత పవన్ కళ్యాణ్ కూడా కొంచెం జీవితంలో ఏదో మంచి పని చేయాలన్న ఆశతోటి కృషి చేస్తున్నట్టు ప్రజలందరూ గుర్తించారు, అందువల్ల ఏం పర్వాలేదు. డెవలప్మెంట్ మాత్రం బాగుంటుందండి.
ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదు. గతంలో ఎలా ఉందంటే ఎక్కువగా లేబర్కి బాగానే చేశాడు అనిపించింది, కానీ తర్వాత ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా మార్పు కనపడింది. వాళ్ళకు కూడా చేసింది పెద్దగా ఏమీ లేదు అన్న విషయం లాస్ట్కి వచ్చింది. అది ఇప్పుడు ఏంటంటే ఈ 3 పార్టీలు మాత్రం సక్సెస్ అవుతుంది. శాంతి భద్రతలు కూడా బాగానే ఉన్నాయి కదండి. గతంలో కూడా పర్వాలేదు, కాకపోతే కక్ష సాధింపు చర్యలు అనేది ఎప్పుడైనా సరే ఇది తమిళనాడు పాలిటిక్స్ అలాగే ఉంటాయి, ఆంధ్ర కూడా అలా రాకూడదని అనుకుంటాం. నాకు నమ్మకం ఉందండి. చాలా బాగుందండి. ఇంక మీద కూడా ఇంకా బాగుంటుందని మా ఆశ. ఏంటి సార్? ఏ విధంగా అంటే చేసే విధానాన్ని బట్టి, జరుగుతున్న పరిస్థితులు బట్టి, చూస్తున్న దాన్ని బట్టి చెప్పగలుగుతున్నాం. లేకపోతే గతంలో దానికి ఎందుకండి, గతం అంటే గతం అయిపోయింది అంతా. ఇంకా అది గతం మా తలుచుకుంటే మళ్ళీ మన గుండెలో నొప్పి వచ్చేస్తుంది. ఏంటండి రోడ్లు బాగానే ఉన్నాయండి. గతంతో పోలిస్తే అన్ని ఇప్పుడు బెస్ట్ అండి. ఒక్కోసారి ఇంకా టైం ఉంది కదా, ఇంకా ఫ్యూచర్ లో ఇంకా డెవలప్మెంట్ బాగా చేస్తాడు. అందులో చూడవలసిన అవసరం ఎటువంటి పరిస్థితి లేదు. అది నిరుద్యోగులు బాగానే ఉంటుందండి. మంచి యాక్షన్ తీసుకుంటున్నాడు, యాక్టివ్ గా పని చేస్తున్నాడు, మంచి ఉపకారాలు చేస్తున్నాడు, అన్ని మంచి పనులే చేస్తున్నాడు లోకేష్. అది చంద్రబాబు నాయుడుకి ఫుల్ సపోర్ట్ గా ఉన్నాడు కొడుకు ఆయన ఉన్నందువల్ల. అది ఎందుకండి మరి చెప్పడం, తెలిసింది కూడా మనం చెప్పించుకోవడం వేస్ట్. ఇదివరకు అది ఉన్నప్పుడు మళ్ళీ మూయించారు కదా, ఇప్పుడు మళ్ళీ బాగానే ఉంది, మళ్ళీ ఓపెన్ చేసినట్టున్నారు. ఓపెన్ చేశారు, బాగానే ఉంటుందండి. ఇంక అంతకంటే ఎవడండి వచ్చాను. కొన్నాళ్ళు మూయించారు కదా, ఏదో పెద్ద వదిలించేసినట్టు. అది ఇంక అంతసేపు బ్యాడేనండి. పూర్తి నమ్మకం ఉందండి చక్కగానే. కానీ కుట్రలన్నీ పన్నుతున్నారు, కానీ కుట్రలు చలవు. కుర్రాడు కూడా తెలివితేటలుగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి లోకేష్, దానివల్ల ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ ఉండవని మేము అనుకుంటున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండవు. అది బాగానే ఉన్నాయండి, గతం కంటే బాగున్నాయంట. రోడ్లు అప్పుడు గుంతలుగా ఉండేవి కదా, ఇప్పుడు బాగానే ఉన్నాయి రోడ్లన్నీ కూడా. బాగుండొచ్చని అనుకుంటున్నాను. రానున్న రోజుల్లో మరి పరిశ్రమలన్నీ వస్తాయనేసి పదే పదే చెప్తున్నారు కదా, ఈ ప్రయత్నం గతంలో లేదు కదండి. అందువల్ల ఇప్పుడు వచ్చే అవకాశం ఉందని నేను భావిస్తాను. చూడాలి మరి, పూర్తిగా నమ్మకం ఉన్నట్టే. మరి ప్రయత్నాలు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి కాబట్టి నమ్మొచ్చు. చూడాలండి, అది ఇంకా దాని మీద పూర్తిగా అవగాహన అయితే జనాల్లోకి వెళ్ళలేదని మేము అనుకుంటాం. చేస్తారు, బట్ అది జనాల్లోకి ఎంతవరకు వెళ్ళి సక్సెస్ అవుతుందని చూడాలి, వేచి చూడాలి. ఇసుక గురించి ప్రాబ్లం లేదు కదండి ఇప్పుడు ఎక్కడ. బాగానే ఉంది. ఇసుక కూడా అంటే ఇబ్బందిగా ఉండేది, కాకపోతే ఇప్పుడు డబ్బులు అయితే తగ్గలేదేమో అనిపిస్తుంది, కానీ ఇసుక ఫ్రీగానే దొరుకుతుంది. అప్పుడు అంటే ఇప్పుడు అదే హాస్పిటల్కి వచ్చే వాళ్ళు కానీ, లేకపోతే రోజు కూలి చేసుకునే వాళ్ళు కానీ, మరి ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా భోజనం దొరుకుతుంది కాబట్టి బాగానే ఉంటుంది.